సిద్ధార్థ్ కౌశల్ 2012 ఐపీఎస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి సిద్ధార్థ్ కౌశల్ 2012 తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి ఆయన మొదటిసారిగా ఐపీఎస్ గా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన తర్వాత ప్రకాశం, కృష్ణా, కర్నూలు, కడప జిల్లాలకి ఎస్పీగా విధులు నిర్వర్తించారు. వైసీపీ హయాంలో చాలా పెద్ద ఎత్తున ఆయన సేవల్ని అప్పటి ప్రభుత్వం వినియోగించుకుంది. ఒక రకంగా వైసీపీకి చాలా ఫేవర్గా ఉన్నారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా సిద్ధార్థ్ కౌశల్ ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పి సిద్ధార్థ్ ప్రకటించారు. కానీ రాజీనామాకి ఎటువంటి వేధింపులు కారణం కాదని కూడా ఆ రాజీనామాలో మెన్షన్ చేశారు. ఆయన రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గంలో సేవలు అందిస్తాను. మరి ఆ ఈ మార్గం ఏంటి? డెఫినెట్గా ఒక పబ్లిక్ సర్వీస్ నుంచి ఆయన బట్టికి వచ్చారంటే డెఫినెట్గా అదే మార్గంలో నుంచి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. బికాస్ గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి మాధవ్ కూడా అక్కడే పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొంది ఎంపీగా పనిచేశారు. కానీ ఇక్కడ సిద్ధార్థ్ కౌశల్కి అంత ఛాన్స్ లేదు. బికాస్ ఆయన హిమాచల్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి అటాచ్ చేస్తూ ఆయనని 2012లో ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోకి వచ్చారు. వివిధ జిల్లాలకు సంబంధించి ఎస్పీగా కూడా పనిచేశారు ఆయన. సో ప్రస్తుతం ఆయన కొత్త మార్గంలో నేను సమాజానికి సేవ చేస్తానని చెప్తున్నాడంటే మరి ఏ రకంగా చేస్తాడో చూడాలి. కూటమి సర్కార్ వేధింపులే కారణమైన రాజీనామాకి అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ ఉంటే వైసీపీ హయాంలో కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. సో వైసీపీకి జర ఫేవర్గా కూడా ఉంటారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి అప్రాధాన్యత అంటే కొంత ప్రియారిటీ లేనటువంటి ఒక పొజిషన్ కేటాయించింది. అప్రాధాన్యతలకు సంబంధించినటువంటి ఆ పొజిషన్ కేటాయించడమే ఆయన రాజీనామాకు కారణమైంది, వేధింపులకు గురి చేసిందని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఒకవైపు సిద్ధార్థ్ కౌశల్ మాత్రం అటువంటిదేదీ లేదు, నా వ్యక్తిగత కారణాల చేత రిజైన్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రస్తుతానికి డీజీపీ ఆఫీస్లో అడ్మిన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెల రోజులుగా ఆయన విధులకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ లెటర్ని, రిజిగ్నేషన్ లెటర్ని ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా ఆయన అఫీషియల్గా విడుదల చేశారు. ఒకసారి ఆ లెటర్ చూడండి, రైట్ స్క్రీన్లో ఆర్టీవీ స్క్రీన్ పై మీకు కనిపిస్తోంది. I have tendered my voluntary resignation from Indian Police Service, a decision made on purely personal grounds. వ్యక్తిగత కారణాల చేత రెసిగ్నేషన్ చేస్తున్నాను. After deep personal reflection, it is a step taken in alignment with my long-term life goals and wishes of my family members. జీవితంలో ఇంకా చాలా స్థానాల్ని అధిరోహించాల్సి ఉంది, చాలా లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. సో నా కుటుంబ సభ్యుల యొక్క రిక్వెస్ట్ మేరకి, వాళ్ళ యొక్క విషెస్ మేరకి నేను రాజీనామా చేస్తానని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు ఆయన. రీసెంట్లీ certain reports have attempted to falsely link my resignation to alleged harassment or external pressure. సో నా మీద ఏదో హరాస్మెంట్ ఉందని, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉందని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పి చాలా రకాలుగా వార్తా కథనాలని లేకపోతే కొంతమంది ఆరోపణలు గుప్పించారు. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్తున్నారు ఆయన. I wish to stay unequivocally that such claims are completely baseless and misleading. My decision is entirely independent, personal and voluntarily. సో నా డిసిషన్ మాత్రం ఇండిపెండెంట్గా, పర్సనల్గా, వాలంటీర్గా తీసుకుంది మాత్రమే, ఎవరి ఒత్తిడి కానీ ఎవరి ప్రోద్బలం కానీ లేదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. సర్వింగ్ ఇన్ ద ఐపీఎస్ హ్యాస్ బీన్ ద మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ అండ్ ఎన్రిచింగ్ జర్నీ ఇన్ మై లైఫ్. మై ఇయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ఏ ప్రివిలేజ్. ఐ హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ దిస్ స్టేట్ యాజ్ మై హోమ్ అండ్ ఇట్స్ పీపుల్ విల్ రిమైన్ ఇన్ మై హార్ట్ విత్ డీప్ ఎఫెక్షన్ అండ్ ప్రైడ్. సో ఈ రాష్ట్రాన్ని నా సొంత ఇంటిగా భావిస్తున్నాను, ఇక్కడ ప్రజలు ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారని చెప్పుకొచ్చారు ఆయన. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మై సీనియర్ కొలీగ్స్, juniors and even citizens I had the honor of serving. Your support and trust has shaped both the officer and person I am today. As I move forward, I do so with gratitude, purpose and clarity, looking to contribute to new society in a new meaningful ways in the years to come. సో త్వరలోనే ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని మీకు సేవ చేయడం కోసం వస్తానట్టుగా ఆయన ఇందులో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనక నిజంగానే అటు కూటమి నేతల ఆ వేధింపులు, అప్రాధాన్యత, ఆ పొజిషన్ ఆయనకి ఇవ్వడమే కారణం కనబడుతున్నాయి. బికాజ్ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఈ లెటర్లో ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. చాలా క్లియర్గా నా వ్యక్తిగత కారణాలే కారణంగా ఉన్నాయి, సో నేను లైఫ్లో ఇంకిని చాలా గోల్స్ అచీవ్ చేయాల్సి ఉంది, నా కుటుంబ సభ్యుల యొక్క కోరిక మేరకే రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. సో ఎలా చూడాలి దీన్ని? మనోజ్, మొత్తం మీద సిద్ధార్థ్ కౌశల్ ఒక సిన్సియర్ ఆఫీసర్ గానే ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అయితే ఒక చెరగని ముద్ర అయితే వేశారు. ఎందుకంటే కంబైన్ స్టేట్ లో 2012 సమయంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ కి, కంబైన్ స్టేట్ కి కేటాయించబడినప్పటికీ కూడా ఆయన ఎక్కువ కాలం
కొద్దిగా ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కాలం పనిచేసిన పరిస్థితి. ఆ తర్వాత 2000 ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా చేశారు, కర్నూలు చేశారు, కడప చేశారు. అయితే ప్రకాశం జిల్లా కూడా చేశారు. ఆయన చేసిన ప్రతి జిల్లాలో ఒక మార్క్ అయితే ఖచ్చితంగా సిద్ధార్థ్ కౌశల్ ఖచ్చితంగా తన మార్క్ని అయితే చూపించిన ప్రయత్నం అయితే చేశారు. ఒక కొంత సిన్సియర్ ఆఫీసర్ గా పేరుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ కి ఎవరైనా వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అనే తన మార్క్ ని చూపించిన పరిస్థితి. ప్రతి ఒక్కటి కూడా వారానికి ఒక పూట ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి అలాగే బాధితులతో నేరుగా మాట్లాడాలి అనే ఒక తత్వాన్ని అలవాటు చేసిన పోలీస్ శాఖలో కొన్ని మార్పులు కొన్ని ఆయన పనిచేసిన జిల్లాలో కొన్ని మార్పులు తీసుకుని వచ్చిన పేరులో మాత్రం సిద్ధార్థ్ కౌశల్ అయితే ఖచ్చితంగా ఉంటారని చెప్పాలి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని లెక్కలు ఈక్వేషన్స్ అన్ని కూడా డెఫినెట్ గా మారుతుంటాయి. ఆ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలోచనలో మార్పు ఉందా, లేకపోతే అతన్ని పక్కన పెట్టారా అని అనుకుంటారా, లేదు ఇంకో రకంగా లేదు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 3 చోట్ల అంటే 3 జిల్లాల్లో ఆయన వరుసగా పనిచేశారు కాబట్టి ఒక ముద్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే కాసేపు ఇక్కడ పొలిటికల్ ఎంట్రన్స్ పక్కన పెడితే ఒక ఐపీఎస్ అధికారిగా మాత్రం సిద్ధార్థ్ కౌశల్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా స్థిరపడ్డారు అనేది ఆయన ముద్ర అయితే ఖచ్చితంగా వేశారని చెప్పాలి. చాలా మంది పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ ని అలవాటు చేయడంలో తన స్టైల్ ని మాకు కొంత నేర్పించారు ఆయన అనేది చాలా మంది పోలీస్ అధికారులు ఆయన కింద పనిచేసిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఎనీహౌ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం మారిన తర్వాత ఆయన డీజీపీ ఆఫీస్ లో అడ్మిన్ ఎస్పీగా పనిచేస్తున్న పరిస్థితి. సడన్ గా ఒక 4 రోజుల నుంచి ఆయన డ్యూటీకి రావట్లేదు. ఆయన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాను కొంత సమాచారం ఉంది. అయితే నిన్నటి నుంచి ఈ సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో కొన్ని పత్రికలు కావచ్చు, కొందరు వైసీపీ నేతలు కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే అధికారులని వేధిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికీ 24 మంది ఎస్పీలని పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టారు. దాదాపుగా కొన్ని 50 మంది దాకా డిఎస్పీలని పక్కన పెట్టారు. కనీసం వాళ్ళకి పోస్టింగ్ స్థానాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టి వేధిస్తోంది అని చెప్పేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అయితే దీనికి ఈ రోజు అఫీషియల్ గా తన రిజిగ్నేషన్ లెటర్ ని సిద్ధార్థ్ కౌశల్ ఈ రోజు మీడియాకి పంపించిన నేపథ్యంలో చాలా క్లియర్ గా ఒకే ఒక మాట చెప్పారు, నాకు ఎటువంటి ఒత్తిడి లేదు, నా మీద ఎటువంటి ప్రెజర్స్ లేదు, నేను ఆంధ్రప్రదేశ్ లో చేయాల్సినంత వరకు చేయగలిగాను, నేను ప్రజలకి సక్సెస్ఫుల్ గానే నేను ప్రజల హృదయాల్లో ఆంధ్రప్రదేశ్ నా సొంత ఇంట్లోగానే భావిస్తున్నానని చెప్తే నాకు కొన్ని వార్తలు వస్తున్న ప్రకారంగా కావచ్చు, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు కావచ్చు, వీటి వార్తలకి సంబంధించిన దాంట్లో నాకు ఎటువంటి ఒత్తిళ్లు లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను ఆ గోల్స్ ని రీచ్ కావడానికి నేను తన పదవి నా ఎస్పీ హోదాని రిజైన్ చేయబోతున్నాను, అందుకే వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తున్నాను, కానీ ఏదో ఒక సమయంలో ఒక మంచి పొజిషన్ లో ప్రజలకి సేవ చేయడానికి ముందు ఉంటాను అని చెప్పిన పరిస్థితి. అయితే సిద్ధార్థ్ కౌశల్ వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఒకంత వారికి దారితీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి కారణం ఒకటే, గతంలో పనిచేసిన కొంతమంది ఎస్పీలు కావచ్చు, మరీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో తమదే ప్రభుత్వం లాగా పనిచేసి ఆ లైన్ ఏదైతే చిన్న లైన్ ఉంటుందో ఆ లైన్ ని క్రాస్ చేసి ఏ అధికారి అయితే పనిచేస్తారో వాళ్ళందరినీ పక్కన పెట్టిన